లోను బాలకృష్ణ సినిమాలకి విశేష స్పందన లభిస్తోంది. ఆయన గత చిత్రం డాకు మహారాజు నెట్‌ఫ్లిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా పలు దేశాల్లో ట్రెండ్ అయింది. దీంతో అఖండ 2 డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి చూపిస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ నెట్‌ఫ్లిక్స్ కి మించిన అమౌంట్ చెల్లించడానికి రెడీ అయినట్లు వినికిడి. ఏది ఏమైనా కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే అఖండ 2 సుమారుగా 80 కోట్లు రాబట్టుకునే అవకాశం ఉంది. ఈ టీజర్లో బాలయ్య చెప్పిన నా శివుడు అనుమతి లేనిది యముడు కూడా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా వంటి డైలాగులు అభిమానుల్లో ఫుల్ ఎనర్జీకి కారణమవుతూ ఉన్నాయి. యూట్యూబ్ లో భారీగా వ్యూస్ ని రాబడుతోంది. కేవలం 24 గంటల్లోనే 24 మిలియన్ల వ్యూస్ ని రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. విజువల్స్ తో పాటు తమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ ఎలా కనిపిస్తుంది. బాలయ్య అఖండ 2 నార్త్ లో కూడా రిలీజ్ అవుతుందనే విషయం తెలిసిందే. అక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కొన్ని సీన్లు కూడా ఇందులో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలని ఈ టీజర్ ని రిలీజ్ చేయడానికి ముందు టీం గట్టిగానే ప్రమోషన్స్ చేసింది. అయితే ఈ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు చేసిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ విన్న సినీ అభిమానులు టీజర్ ప్రమోషన్స్ కి ఇంత ఖర్చు చేశారా, మరి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై టీం స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అఖండకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది. టీజర్ ద్వారా భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా థియేటర్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకి గురువుగా మురళీ మోహన్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ఎస్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్మిస్తున్నారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 డేస్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.